నమస్తే మావా మనం ఇంటర్నేషనల్ గానీ డొమెస్టిక్ గానీ ఫ్లైట్లలో ట్రావెల్ చేసేటప్పుడు ఎయిర్పోర్ట్లో చాలా లొల్లు ఉంటుంది. లైక్ ఒక దిక్కేమో అనౌన్స్మెంట్లు, ఇంకొక దిక్కేమో సెక్యూరిటీ చెకింగ్లు, ఇంకో దిక్కేమో ఫ్లైట్ ఎక్కేదాకా టైంకి బోర్డ్ అవుతుందా లేదా అని ఒక టెన్షన్. ఏమైనా తిందామంటే ఎయిర్పోర్ట్లో రేట్లేమో వాసిపోతాయో మనకు తెలిసిన పంచాయితే. సో ఇట్లాంటప్పుడు మనం జస్ట్ ₹2 అన్లిమిటెడ్ ఫుడ్ ఇంకా రెస్ట్ తీసుకోవడానికి లగ్జరీ క్యాబిన్ ని మనం ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అది ఎట్లనో తెలియాలంటే ఫస్ట్ మనకి ఎయిర్పోర్ట్ లాంజ్ల గురించి తెలియాలి. బేసిక్ గా ఎయిర్పోర్ట్ లాంజెస్ అంటే ప్యాసింజర్స్ రెస్ట్ తీసుకోవడానికి ఒక ప్లేస్ అన్నట్టు. ఈ లాంజెస్ లో తినడానికి ఫుడ్, రెస్ట్ తీసుకోవడానికి బెడ్, రిలాక్స్ కావడానికి కౌచ్, టీవీ, ఛార్జింగ్ స్లాట్లు, ఇట్లా చాలా ఫీచర్స్ ఉంటాయి. చెప్పాలంటే ఎయిర్పోర్ట్ లో ఒక హోటల్ లాగా ఉంటుంది. కానీ ఇదంతా అందరికి ఫ్రీనేనా అంటే కాదు. అప్రాక్సిమేట్లీ ఒక్కరికి ఒక 2 గంటలకి ₹1500 నుంచి ₹200 దాకా ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా టైం కావాలంటే అఫ్ కోర్స్ రేటింగ్ ఎక్కువ అవుతుంది. ఎవరైతే విత్ ఇన్ ఇండియాలో డొమెస్టిక్ ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళు డొమెస్టిక్ లాంజెస్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ టర్మినల్ నుంచి ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసే వాళ్ళేమో ఇంటర్నేషనల్ టర్మినల్ ఉండే లాంజెస్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. మనం లాస్ట్ వీడియోలో అదే కంప్లీట్ ఎయిర్పోర్ట్ ప్రాసెస్ వీడియోలో చూసినట్టు అసలు మనం లాంజ్ పోవాలంటే ఫస్ట్ మనం ఎయిర్పోర్ట్ లో బోర్డింగ్ పాస్ తీసుకొని సెక్యూరిటీ చెకింగ్ చేసిన తర్వాత మన బోర్డింగ్ గేట్ దగ్గరికి పోయే ఫేజ్ లో మనకి లాంజెస్ కనిపిస్తాయి. ఇప్పుడు మనం లాంజ్ యాక్సెస్ చేయాలి అంటే మన దగ్గర ఎలిజిబుల్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ లేకపోతే ఫోరెక్స్ కార్డు ఉండాలి. ఫస్ట్ ది మన దగ్గర ఉన్న కార్డ్ అసలు ఎయిర్పోర్ట్ లాంజ్ కి ఎలిజిబులా కాదా అనేది మనం సర్చ్ చేసుకోవాలి. నేను కింద డిస్క్రిప్షన్ లో వీసా, మాస్టర్ కార్డు ఇంకా రూపే కార్డ్ లకి యాక్సెస్ ఉన్న ఎయిర్పోర్ట్ లో లిస్ట్ ది ఒక లింక్ ఇచ్చిన. అవసరం పడితే అక్కడ నుంచి చూసుకోండి. మాక్సిమం అన్ని మేజర్ ఎయిర్పోర్ట్లలో అన్ని కార్డ్ కి యాక్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ డొమెస్టిక్ ట్రావెల్ చేసే వాళ్ళకి అండ్ ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసే వాళ్ళకి లాంజ్ యాక్సెస్ ది ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఫస్ట్ మనం డొమెస్టిక్ లాంజెస్ ది ప్రాసెస్ ఎట్లా ఉంటుందో చూద్దాం. డొమెస్టిక్ టర్మినల్ లో లాంజెస్ దగ్గర ఎక్కువ మంది ఉంటే వెయిటింగ్ ఉంటుంది. తర్వాత లాంజ్ ఎంట్రన్స్ లో మన బోర్డింగ్ పాస్ చూపిస్తే లోపలికి పంపిస్తారు. ఇప్పుడు మనం లాంజ్ ది కౌంటర్ దగ్గరకు వచ్చినాం. ఇప్పుడు ఈ లాంజ్ ని మనం ఫ్రీ యాక్సెస్ చేయడానికి మనకు 2 దారులు ఉన్నాయి. ఫస్ట్ ఇప్పుడు మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్ టైప్ అనేది ఫ్రీ లాంజ్ కి ఎలిజిబుల్ ఉందో లేదో చూడాలి. ఎందుకంటే అన్ని క్రెడిట్ కార్డులకు ఫ్రీ యాక్సెస్ ఉండదు. ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క లెక్క ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ SBI ఎలైట్ క్రెడిట్ కార్డ్ కి ఫ్రీ యాక్సెస్ ఉంది. బట్ SBI సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్ కి ఫ్రీ యాక్సెస్ లేదు. సో ఇప్పుడు బ్యాంక్ సేమ్ అయినంత మాత్రాన అండ్ టైప్ సేమ్ అయినంత మాత్రాన ఆ కార్డుకి ఎలిజిబిలిటీ ఉంటుంది అని కాదు. బై టైప్ ఐ మీన్ వీసా, రూపే ఆర్ మాస్టర్ కార్డు ఇట్లా సేమ్ ఉన్నది అన్నంత మాత్రాన మనకి ఫ్రీగా ఎలిజిబిలిటీ ఉంటుందని కాదు. సో గూగుల్లో మన కార్డ్ టైప్ ఎంటర్ చేసి బెనిఫిట్స్ లో కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ ఉందో లేదో చూసుకోవాలి. లేకపోతే మనం కౌంటర్ లో మన కార్డ్ ఇస్తే వాళ్ళే ఎలిజిబిలిటీ ఉందో లేదో చూసి చెప్తారు. ఒకవేళ ఎలిజిబుల్ ఉంటే వారి కార్డుల నుంచి ₹2 కట్ చేసేసి లాంజ్ కి మనకు ఫ్రీ యాక్సెస్ ఇస్తారు. మీది ఒకవేళ వీసా ఆర్ రూపే కార్డ్ అయితే ₹2 చార్జ్ చేస్తారు. ఒకవేళ మాస్టర్ కార్డ్ అయితే ₹25 కట్ చేసుకుంటారు. ఇంకొక రూల్ ఏంటి అంటే ఫ్రీ యాక్సెస్ కి బోర్డింగ్ పాస్ మీద ఉన్న నేమ్ అండ్ క్రెడిట్ కార్డ్ మీద ఉన్న నేమ్ సేమ్ ఉండాలి. అండ్ జనరల్ గా ఒక్క కార్డు మీద ఒక్కరికి యాక్సెస్ ఇస్తారు. అండ్ మీ కార్డ్ ని బట్టి ఇయర్ కి ఇన్ని సార్లే లాంజ్ యాక్సెస్ ఫ్రీగా మీరు తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేస్తారు. సో ఇప్పుడు మనది సెకండ్ వే ఏంటి అంటే ఇదేదో డ్రీమ్ ఫోక్స్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ దొరికింది. హోటల్ బుకింగ్ లో కోయో ఎట్లనో ఎయిర్పోర్ట్ లో లాంజెస్ కి వెబ్సైట్. దీంట్లో రిజిస్టర్ అయ్యి మీ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవచ్చు. అండ్ లాంజ్ ని సెలెక్ట్ చేసుకొని ₹2 పే చేసేస్తే ఒక QR కోడ్ వచ్చేస్తుంది. సో ఇది చూపించి వెయిటింగ్ ఏం లేకుండా డైరెక్ట్ మనం లాంజ్ ని యాక్సెస్ చేయొచ్చు. దీంతో ఇంకొక ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు ఎవరి కార్డ్ అయినా యూజ్ చేసుకొని పే చేసుకోవచ్చు. ఆ కార్డు మీద మీ నేమే ఉండాలి అనే రూల్ లేదు. ఇండియా వైడ్ అన్ని మేజర్ ఎయిర్పోర్ట్లకి ఈ యాప్ ది పార్ట్నర్షిప్ ఉంది. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన, అవసరం పడితే చూడండి. నెక్స్ట్ మన ఇంటర్నేషనల్ లాంజెస్. దీనికి ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇది ఇండియా కాదు, ప్యారిస్. అబ్రాడ్ ట్రావెల్ చేసే వాళ్ళు ఫ్రీగా లాంజ్ ని యాక్సెస్ చేయాలి అంటే అగైన్ 2 ఆప్షన్లు ఉన్నాయి. ఫస్ట్ ఈదర్ ఎలిజిబుల్ క్రెడిట్ కార్డ్ అయినా ఉండాలి, లేకపోతే ప్రియారిటీ పాస్ ది మెంబర్షిప్ ఉండాలి. ఇండియన్ బ్యాంక్స్ లో కొన్ని స్పెసిఫిక్ ప్రీమియం క్రెడిట్ కార్డ్స్ కి మాత్రమే బెనిఫిట్ వస్తాయి. లైక్ HDFC ఇన్ఫినియా, యాక్సిస్ బ్యాంక్ ప్రివిలేజ్, HDFC రెగాలియా, అమెరికన్ ఎక్స్ప్రెస్ ప్లాటినం ఇట్లాంటివి. బేసిక్ గా ఈ కార్డ్స్ ప్రియారిటీ పాస్ ది బేసిక్ మెంబర్షిప్ ని ప్రొవైడ్ చేస్తాయి. దీంతో మనం ఫ్రీగా లాంజ్ ని యాక్సెస్ చేయొచ్చు. జాల్ సిగ్నేచర్ ఇంకా బ్లాక్ కార్డులు కూడా కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ ఇస్తున్నాయి. అండ్ నియో గ్లోబల్ కార్డ్ తో కూడా ఫ్రీగా మనం యాక్సెస్ చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర ఈ కార్డ్స్ లేకపోతే ప్రియారిటీ మెంబర్షిప్ కొనుక్కొని లాంజ్ యాక్సెస్ చేసుకోవచ్చు. కాకపోతే మనం పైసలు కట్టాలి. ఇప్పుడు ఈ పాస్ కొనుక్కోనికి మనకు 3 ప్లాన్లు ఉన్నాయి. ఫస్ట్ ఇది స్టాండర్డ్, $99 యాన్యువల్ ఫీజు ఉంటుంది. ఈ స్టాండర్డ్ ప్లాన్ ఉంటే మనం $35 పే చేసి లాంజ్ యాక్సెస్ చేయొచ్చు. అండ్ మనతో పాటు అడిషనల్ గా ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా $35 పే చేసి లోపలికి తీసుకోవచ్చు. సెకండ్ ఇది స్టాండర్డ్ ప్లస్ ప్లాన్. దీని ప్రైస్ $329 పర్ ఇయర్ ఉంది. ఇది ఉంటే 10 విజిట్ల వరకు ఫ్రీనే. తర్వాత $35 పర్ విజిట్ పడుతుంది. మనతో పాటు గెస్ట్ ఎవరైనా ఉంటే సేమ్ ఇంతకు ముందు లెక్కనే $35 పే చేసేసి లోపలికి తీసుకోవచ్చు. థర్డ్ ది ప్రెస్టేజ్ ప్లాన్. దీని ప్రైస్ $469 పర్ ఇయర్ ఉంది. ఇది ఉంటే అన్లిమిటెడ్ లాంజ్ యాక్సెస్ ఉంటుంది. అండ్ సేమ్ ఇంతకు ముందు లాగా గెస్ట్ కి $35 పే చేసేది ఉంటుంది. ఈ ఆప్షన్స్ లో స్టాండర్డ్ ప్లాన్ ని కావాలంటే కన్సిడర్ చేయొచ్చు. మీరు ఏ మెంబర్షిప్ తీసుకున్నా ఎక్కువ ట్రావెల్ చేస్తారు అంటే తీసుకుంటేనే బెటర్. ఎందుకంటే ప్రియారిటీ పాస్ కార్డ్ తోని వరల్డ్ వైడ్ అన్ని కంట్రీకి మాక్సిమం ఎయిర్పోర్ట్లలో లాంజ్ కి యాక్సెస్ ఉంటాయి. నేనైతే అసలు ఈ ప్రియారిటీ పాస్ ది లొల్లి బదులు రేట్లు అంతా పెట్టే బదులు లాంజ్ యాక్సెస్ ఉన్న కార్డ్ ని సెట్ చేసుకోమని చెప్తా. సో వన్స్ మనం లాంజ్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అన్లిమిటెడ్ ఫుడ్ ఇంకా డ్రింక్స్ ఉంటాయి. రిలాక్స్ కావడానికి కౌచ్ ఉంటుంది,
ఉంటది, టీవీ ఉంటది, వైఫై ఇంకా ప్రైవేట్ స్పేస్ కూడా ఇస్తారు. బార్ ఇంకా స్పా కూడా ఉంటది, కానీ దానికి ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. బట్ కొన్ని లాంజెస్ లో అది కూడా ఫ్రీనే. ఇక్కడ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ ని కూడా డిస్ప్లేలలో పెడతారు. సో మన ఫ్లైట్ టైం దాకా రెస్ట్ తీసుకొని ఇక ఫ్లైట్ టైం కాగానే వెళ్ళిపోవడమే. జనరల్ గా మీ ఫ్లైట్ బోర్డింగ్ టైం కి 40 మినిట్స్ కంటే ఎక్కువ ఉంది అంటేనే లోపలికి పోండి, లేకపోతే రిలాక్స్ అయిపోతా కూర్చొని ఫ్లైట్ మిస్ అవుతారు. సో అది కథ. అండ్ యా, అంతే మరి, బాయ్.